ఆయన ఒక ఉపాధ్యాయుడు, పీఈటీగా ఆటలు నేర్పించే సార్. ఆటలు నేర్పించడమే కాదు, నేర్చుకున్న వారు కూడా ఇప్పుడు పీఈటీలుగా స్థిరపడ్డారు. ఆయన పేరం రవీంద్రనాథ్. 30 సంవత్సరాల క్రితం దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్కు పీఈటీగా వచ్చారు. వచ్చిన నాటి నుంచి దేవరపల్లి హైస్కూల్ను క్రీడాకారులకు నిలయంగా మార్చివేశారు. కొన్ని వందల మంది విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేశారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే విధంగా తర్ఫీదును ఇచ్చారు. దాని ఫలితమే ఆయన శిష్యులు ఎంతో మంది పీఈటీలుగా రాష్ట్రంలో అనేక పాఠశాలలో పనిచేస్తున్నారు. అక్కడితో ఆయన విశ్రమించలేదు. తనకు వచ్చిన జీతాన్ని క్రీడల అభివృద్ధి కోసం, క్రీడాకారుల తయారీ కోసం వినియోగిస్తున్నారు. రవీంద్రనాథ్ ఆటల మీద ఉన్న ప్రేమతో తన ఇంటినే క్రీడాకారుల తర్ఫీదు కేంద్రంగా తయారు చేశారు. ఇంటి వద్ద జిమ్ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కృషి చేస్తున్నారు. అంతేకాదు, దేవరపల్లి హైస్కూల్లో క్రీడాకారులకు నిరంతరం శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. తన అన్న దివంగత పేరం చిట్టిబాబు పేరు మీద 10 లక్షల రూపాయలతో దేవరపల్లి హైస్కూల్లో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేసి అదే సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దేవరపల్లి గ్రామంలో పోలవరం కుడికాల్వ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి వచ్చారు. క్రీడల్లోనూ, యోగాలోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన రవీందర్ను దగ్గర నుండి చూశారు. ఆయనలో ఉన్న తపనను అర్థం చేసుకుని రాష్ట్రంలో క్రీడాకారుల తయారీకి, క్రీడల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా సాఫ్ డైరెక్టర్గా నియమించారు. అనంతరం ప్రభుత్వం మారడంతో రవీంద్రనాథ్ను రామన్నపాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పంపించారు. రవీంద్రనాథ్ అక్కడ కూడా క్రీడాకారులను తయారు చేయడానికి నిరంతరం శ్రమించారు. తన సొంత నిధులు 35 లక్షలతో బాస్కెట్బాల్ కోర్ట్, 1,50,000 రూపాయలతో స్టేజ్ను నిర్మించి పాఠశాలకు అప్పగించారు. రాష్ట్రంలో మళ్లీ కూటమి పార్టీ ఏర్పడటంతో క్రీడలకు రవీంద్రనాథ్ చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని మరలా సాఫ్ డైరెక్టర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ప్రస్తుతం రామన్నపాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా క్రీడలకు చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలోని 3వ అత్యుత్తమ పాఠశాలగా ఎంపిక చేశారు. క్రీడాకారుడిగానే తనకు గుర్తింపు లభించిందని, క్రీడా ఉపాధ్యాయుడిగా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను తయారు చేయడంతో పాటు క్రీడాకారులను తయారు చేసే ఉపాధ్యాయులను సృష్టించడమే తన పని అని రవీంద్రనాథ్ చెప్పుకొచ్చారు. నా పేరు రవీంద్రనాథ్ అండి. నేను ప్రెసిడెంట్ రామన్నపాలెం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్ నా జాబ్ వచ్చింది 1983 ఆగస్టు 22 అండి. ఇప్పటికి 42 సంవత్సరాలు పూర్తయింది. నేను ఒక 11 ఇయర్స్ జడ్పీ స్కూల్ పేడవరంలో పనిచేశాను. అక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ నేషనల్స్ ఆడతాం, ఎప్పుడు ఛాంపియన్షిప్గా ఉండటం మా స్కూలు జరిగింది. ఆ తర్వాత 94లో ఏఎస్ఎన్ఆర్ జడ్పీ స్కూల్ దేవరపల్లికి ట్రాన్స్ఫర్ ఇచ్చానండి. ఇప్పటికే 31 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుంచి కూడా నేను ఫిజికల్ ఎడిటర్గా దేవరపల్లి హై స్కూల్లో పనిచేశాను. సుమారుగా 2200 నేషనల్ మెడల్స్ గెలిచారు. దాంట్లో 850 ఓన్లీ గోల్డ్ మెడల్ ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా బ్రాంజు, సిల్వరు. ఇవి కూడా వేరియస్ గేమ్స్లో వచ్చినాయండి. కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, హాకీ, అలాగే టెన్నికాయిట్, రోప్ స్కిప్పింగు, ఉమెన్ క్రికెట్, సెపక్ తక్ర, ఇలా వేరియస్ గేమ్స్లో వచ్చినాయి. దాంట్లో అథ్లెటిక్స్ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత ఈ 42 సంవత్సరాల నా జర్నీలో నా దగ్గర ఆట ఆడిన పిల్లల్లో సుమారుగా 650 మంది గవర్నమెంట్ జాబులు సెటిల్ అయ్యారు ఈ స్పోర్ట్స్ మెరిట్ తోటి. దాంట్లో రైల్వేస్లో ఉన్నారు, సిఐఎస్ఎఫ్ ఉన్నారు, బిఎస్ఎఫ్ ఉన్నారు. సీఎం సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవరపల్లి స్కూల్కి రావడం, మా స్కూల్ వాతావరణం డెవలప్మెంట్ చూసి నన్ను నాతో పాటు రమ్మన్నారు. అలా సార్తో పాటు నేను అమరావతి వెళ్ళి 2015 నుంచి 19 వరకు కూడా నేను సార్ దగ్గరే ఉండి స్టేట్ యోగా అండ్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అదే క్రమంలో సార్ నా పని నచ్చి 2018-19లో సాఫ్ డైరెక్టర్గా నియమించారు. కష్టపడే ఏ పీడీ అయినా సరే కంపల్సరీగా సొంత డబ్బు ఖర్చు అయిద్దండి. అలాగే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోవటం, ఇలా గేమ్సే ప్రాణం కాబట్టి నా జీతంలో అంటే ఇంచుమించు నాకు 83 నాకు ఉద్యోగం వచ్చిన కాడి నుంచి కూడా నేను 50% జీతాన్ని నేను క్రీడలకు కానీ, ఆ పిల్లలకు డ్రెస్సులు కానీ, వాళ్ళ భోజనాలకు కానీ కేటాయిస్తున్నాను. సేమ్ అదే పని దేవరపల్లి స్కూల్లో కూడా ఇండోర్ స్టేడియం కానివ్వండి, స్టేజీ,
బాస్కెట్బాల్ కోర్టు, అలాగే బల్లలు, అలాగే నెక్స్ట్ వెళ్ళే పిల్లలకి వాళ్ళ షూస్ కానీ, డ్రెస్సులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనాలు కేటాయించాను. ఇప్పుడు ప్రజెంట్ రావణపాలెం హై స్కూల్లో కూడా నేను అదే పరిస్థితిని కొనసాగిస్తున్నాను. ఒక 3 లక్షలు నా సొంత డబ్బులతోటి బాస్కెట్బాల్ కోర్టు నియమించడం, కొంత డోనర్ సహకారంతో, అలాగే 1.5 లక్షన్నర పెట్టి ఒక మంచి స్టేజీ కడతాం, ఆ గ్రౌండ్ లెవెల్ చేయించడం, అలాగే ఒక 20 lakhs పెట్టి మా ఇంటి దగ్గర కనపడిన జిమ్ అండి, ఈ జిమ్ నిర్మించాము. అలాగే పైన అప్స్టైర్లో ఆడపిల్లల కోసం ఇంకో ప్రత్యేకమైన జిమ్ కేటాయించామండి. ఇప్పుడు నేను ఏవైతే చేస్తున్నానో స్పోర్ట్స్కి, అవి మొత్తం కూడా నా చివరి గడియల దాకా కూడా 100% మేము వీటిని నేను కొనసాగిస్తాను. పూర్తిగా నాకు ఆటల వల్ల గుర్తింపు, గౌరవం నాకు వచ్చింది. అదే టైంలో నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే, మంచిగా భోంచేస్తానంటే కారణం ఈ క్రీడలు. కాబట్టి నాకు వచ్చిన ఈ ఫేమ్ని, నా ఆర్థిక పరిస్థితిని కూడా మొత్తం మళ్ళీ క్రీడలకే ఉపయోగించి క్రీడలకు సేవ చేస్తాను చివరిదాకా కూడా. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోను, నేను కొనసాగిస్తానండి.